అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలకు రాకెట్ల ధరలు పెరుగుతూ దూసుకుపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా బంగారం కంటే వెండి గూడా నేను గూడా ఉన్నానంటూ గూడా తన రికార్డ్ స్థాయిలో లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఒక కేజీ కూడా దాదాపు 4,00,000 పైచిలకు దాటుకుంటూ కూడా వెళ్తోంది. సో, ఇలాంటి తరుణంలో బంగారం, వెండి కొనాలంటేనే సామాన్య ప్రజలంతా కూడా కొంతమేరకు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొంతమంది ఆశలకు రెక్కలొస్తున్నప్పటికీ కొంతమంది జేబులకు చిల్లులవుతున్నాయి. సో, ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్న మార్కెట్‌లలో బంగారం, వెండి కొనాలన్నా, అమ్మాలన్నా ఎలా ఉండబోతోంది? సో, ఇలాంటి అంశాలన్నిటిపైన మనతో మాట్లాడేందుకు బిజినెస్ ఎనాలిసిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈ అంతర్జాతీయ మార్కెట్ పవనాలు ఒకవైపు ఒక్కొక్కలాగా నడుస్తున్నాయి. సో, ఇలాంటి తరుణంలో బంగారం, వెండి వైపు ప్రజలు ఏ విధంగా చూడాలంటారు? ఇది చాలా టఫ్ క్వశ్చన్ ప్రశాంత్. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. ఎవరు ఊహించిన రేట్లకి వెళ్ళిపోయాయి. నాకు తెలిసి లాస్ట్ 50 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఇంత హైక్ జరగలేదు. అయితే ఇది నీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు అసలు బంగారం రేట్లు కానీ వెండి రేట్లు కానీ ఎందుకు పెరుగుతున్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. అంటే ఫస్ట్ గ్లోబల్ ఎకానమీ ఒకటి. ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత లాస్ట్ 1 ఇయర్లో ఏమైంది అనేది మనకు అందరికీ తెలుసు. టారిఫ్ రేట్లు, ఇన్ఫ్లేషన్ రేటు, బ్యాంక్ రెపో రేటు, యుద్ధాలు, ఇవన్నీ కూడా కర్ణుడి చావుకి 100 కారణాలు అని చెప్తారు. ఇవన్నీ కూడా కారణాలే. అయితే గోల్డ్ మీరు చూసుకుంటే ఇండియా మొత్తం ప్రపంచంలోనే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్. అందరికీ తెలుసు. టన్నుల్లో వాడతాం. ఎందుకంటే ఆడవాళ్ళకు పసుపు, పసిడి, పచ్చదనం అనేది చాలా ఇష్టం మిగతా విషయాలతో సహా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు బంగారం అనేది ఆభరణాల కింద వాడుకునేవాళ్ళం. చాలా తక్కువ మంది బిస్కెట్ల కింద కొనుక్కొని ఉంటారు. బట్ ఆభరణాల కింద అంటే నెక్లెస్, గొలుసు, గాజులు ఎక్సెట్రా. ఇప్పుడు ఏమైందంటే ఆ బంగారం కాస్త డిఫరెన్స్లో ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా చూస్తుంది. ఎందుకంటే నార్మల్గా పెట్టుబడి పెట్టేటప్పుడు గోల్డ్, రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇవి 4 అవైలబుల్ ఉన్నాయి. అయితే ఒకప్పుడు స్టాక్ మార్కెట్ బాగుండేది. ఇప్పుడు లాస్ట్ 5-10 ఇయర్స్లో ఏమవుతుందంటే కుదేలు ఎక్కువ అవుతుంది. అంటే హైలీ వాలిటైల్, చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. సో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జనాలు ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్ బాగున్నది, కానీ గత 1.5-2 ఇయర్స్లో కొద్దిగా స్లో డౌన్ అయింది రియల్ ఎస్టేట్ అనేది. ఇప్పుడు మిగిలిన ఆప్షన్ ఏంటంటే గోల్డ్ మార్కెట్. గోల్డ్లో ఎందుకంటే ప్రొడక్షన్ కెపాసిటీ బట్టి కూడా వెన్ డిమాండ్ ఈజ్ వెరీ హై, సప్లై ఈజ్ వెరీ లెస్, రేట్ పెరుగుతుంది. అండ్ సప్లై ఈజ్ మోర్ అండ్ డిమాండ్ ఈజ్ లెస్, రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు ఏమైందంటే బంగారాన్ని ఆభరణాలతో పాటు ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా చూస్తున్నారు. సో అందుకని చాలామంది డైవర్సిఫై అవుతారు. ఫండ్స్ అనేది స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెడితే ఇమ్మీడియట్గా ఎన్కాష్ కాదు. గోల్డ్ అనేది ఏంటంటే మనం చూసుకుంటే 1925లో 19 రూపాయలు ఉండే తులం, 1950లో 100 రూపాయలు అయింది తులం, 2000లో దాదాపు 4,000 చిల్లర అయింది. కరోనా టైంలో 55-56 వేలు ఉంది. ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యే ముందు 75-76 వేలు ఉండే. ఈరోజు 1,80,000 దగ్గరికి చేరుకుంది ఆల్మోస్ట్. అంటే ఇది నాకు తెలిసి 2,00,000-2,50,000 అతి త్వరలో అయిపోతుంది. అయితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ జంప్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. అదేవిధంగా వెండి చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా గోల్డ్ కంటే సిల్వర్ అనేది ఎప్పుడు తక్కువ ఉండేది. 10 అంటే ఇప్పుడు గోల్డ్ 80,000 ఉంటే ఇది 70,000 ఉండేది. అలాంటిది ఇవాళ చూసుకుంటే సిల్వర్ అనేది దాదాపు 4,25,000 వెళ్ళి ఈరోజు 4,00,000 దగ్గర ల్యాండ్ అయింది. అంటే 70,000 ఉన్నది 4,00,000 ఏంటంటే ఎన్ని రెట్లు ఎవరు ఊహించారు. మరి దీనికి కారణాలు ఏంటంటే వెండిని కూడా అంతకుముందు పూజ ఆభరణాలు అంటే పూజ సామాన్లు, ప్లేట్, దీపాలు, గంట, వీటికి వాడుకునేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇన్వెస్ట్మెంట్ రూపం ఎందుకు అయిందంటే ఇండస్ట్రీ యూసేజ్ పెరిగింది. అంటే ఇండస్ట్రీలో వాడకం పెరిగింది. సోలార్ ప్యానెల్స్ కానీ, ఈవీ వెహికల్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, ఎక్సెట్రా అన్నిటి ఎప్పుడైతే వాడకం పెరిగిందో అంత ప్రొడక్షన్ కెపాసిటీ కూడా కావాలి. కాబట్టి ఇప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. దాంతో మెటల్స్ కూడా కాస్ట్లీ అవుతున్నాయి. ఇప్పుడు సిల్వర్ అన్నా, గోల్డ్ అన్నా, ఏదైనా ప్యూరిటీ అనేది 100% దాంట్లో కాంపోజిషన్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అల్యూమినియం ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, బ్రాంజ్ ఉంటుంది, కాపర్ ఉంటుంది. దీనివల్ల మెటల్ ట్రేడింగ్, ఎన్ఎండిసి అని మనకి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ మెటల్ ఇన్పుట్ కాస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో అవుట్పుట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఏమైంది, టారిఫ్ పెంచేశారు. ట్రంప్ గారు ఏం చేశారు, 50% ట్యాక్స్ విధించారు. ఆ 50% అంతమంది 100 రూపాయలకి ఏదో కొనేవాళ్ళు, ఇప్పుడు 150 రూపాయలు కొంటున్నాం. అంటే ఇన్పుట్ కాస్ట్ పెరిగింది. ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పుడు ఏంది, అవుట్పుట్ కాస్ట్ పెరుగుతుంది. ప్లస్ ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది. కొన్ని కండిషన్లలో ప్రపంచంలో సిల్వర్ ఉత్పత్తి చేసే యూనిట్స్ కానీ
అవి కూడా అంత సరిపడినంత కెపాసిటీ లేదు మన దగ్గర. దాని ఎప్పుడైతే స్కేర్సిటీ తక్కువైందో కొనేవాళ్ళు ఎక్కువయ్యారో, రియల్ ఎస్టేట్ కూడా మనం చూసుకుంటే 20-30 ఇయర్స్ బ్యాక్ రూ. 10 కొన్నది ఇప్పుడు ఎంత అయింది, కొన్ని వేలు లక్షలు అవుతుంది. మురళీమోహన్ గారు గూగుల్ ఆఫీస్ ముందు జూబ్లీ ఎన్క్లేవ్ అని ఒక లేఅవుట్ వేశారు. రూ. 750 1990స్లో అమ్మారు. ఈరోజు 2.5 లక్షలు ఉంది. అంటే ఎంత పెరిగింది అది. వైజాగ్లో మేము రూ. 12 1970స్లో కొన్నాం, ఈరోజు 1,50,000 అయింది. అదేవిధంగా సిల్వర్ కూడా ఇప్పుడు ఏమైందంటే గత లాస్ట్ 1 ఇయర్గా ఈ డీజిల్ పెట్రోల్ కార్స్ తగ్గించమని చెప్తున్నారు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే మీకు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ అంటున్నారు, అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. సో దానివల్ల పొల్యూషన్ కొద్దిగా సేఫ్ అవుతాం. సో దానివల్ల ఏమవుతుంది, ఇండస్ట్రీ సోలార్ ప్యానెల్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, చార్జర్స్, బ్యాటరీ ఇవన్నీ కూడా మీరు టీవీ కానీ రేడియో కానీ ఓపెన్ చేస్తే ఒక బోర్డ్స్ ఉంటాయి, గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ బోర్డ్స్. ఆ బోర్డ్స్ పక్కన ఒక సైడ్ సింగిల్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఐసీస్ కానీ చిప్స్ కానీ కెపాసిటర్స్ కానీ రెసిస్టర్స్ కానీ. అది మౌంట్ చేయడానికి సిల్వర్ వాడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఇవి వాడినప్పుడు కన్జంప్షన్ అతి వేగంగా పెరిగినప్పుడు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే రేట్ ఆటోమేటిక్ పెరుగుతుంది. కొనేవాళ్ళు ఎక్కువయ్యారు, అమ్మేవాళ్ళు తక్కువ అయిపోయారు. అప్పుడు ఇప్పుడు 2025కి ఇప్పటికి సిల్వర్ దాదాపు 150 రెట్లు పెరిగింది. మేజర్గా సిల్వరే ఎందుకు ఇంత పెరగడానికి గల రీజనాలు ఏమంటారు? మంచి క్వశ్చన్ అండి. సిల్వర్ ఎందుకు పెరుగుతుందంటే, ఒకటి అంతకుముందు నేను చెప్పినట్టు ఆభరణాల కింద పూజ సామాన్ల కింద. ఇప్పుడు ఏమైంది, ఇండస్ట్రీ యూసేజ్ అవుతుంది నెంబర్ 1. రెండోది రిస్క్ ఫ్యాక్టర్లో షేర్ మార్కెట్ నుండి రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఇటువైపు షిఫ్ట్ అయ్యారు. సో అక్కడ 2 విధాలుగా యూసేజ్ పెరుగు. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తామంటే సేఫ్టీ, ఎందుకంటే ఇంత పెరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు. నేను 1.5 year బ్యాక్ మా ఫ్రెండ్స్ చెప్పాను, 2 kgs సిల్వర్ కొనుక్కొని పెట్టుకున్నారు. ఈరోజు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు కొన్నప్పుడు 60,000 50,000 ఉండేది, ఈరోజు 4.5 లక్షలు. అంటే ఎంత మీరు చెప్పినట్టు అన్ని రెట్లు పెరిగింది. పెరగడం వల్ల ఏమవుతుంది, సేఫ్టీ. బట్ ఈ విరుగుట కరగానే ఒక సామెత ఉంది తెలుగులో. ఎంత పెరిగినా ఇది డ్రంప్ చేస్తున్న జగన్ నాటకం అని నా పర్సనల్ ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే ఇది పెరగడం వల్ల మంచిది కాదు. ఎందుకంటే డాలర్కి ఎగనెస్ట్ ఎందుకు పెరుగుతున్న మెయిన్ ఒక రీజన్ ఏంటంటే, డాలర్కి ఎగనెస్ట్గా రూపీ అనేది వీక్ అవుతుంది. ఇప్పుడు ఒక డాలర్ 90+ అయిపోయింది. మనం ఏమనుకున్నా 90 రూపీస్ అయితే పెరుగుతుంది, మనం వీక్ అవుతున్నాం. ఎప్పుడైతే డాలర్ రేటుకి ఎగనెస్ట్ రూపీ తగ్గుతుంది అంటే 75-80 అయితే మనం స్ట్రాంగ్ అయినట్టు. యాజ్ లాంగ్ యాజ్ మనం వీక్ అవుతున్న కొద్ది ట్రంప్ ఈజ్ గోయింగ్ టు బి సుప్రీమేసీ. అంటే ట్రంపే ఫైనల్గా ఉండాలి. అమెరికాలో బిగ్ బాస్ అంటే అన్నిటికంటే పెద్ద పొజిషన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ అమెరికన్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడు, మూడోసారి అయ్యే ఛాన్స్ లేదు, ఏజ్ రూపంగా కానీ టర్మ్ ప్రకారం కానీ. సో ఆయన ఏమనుకుంటాడు, నేను 150 years హిస్టరీని రీరైట్ చేయాలనుకుంటాడు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. రకరకాల బైలాటరల్ రిలేషన్షిప్ అనేది తగ్గించేస్తున్నాడు. అంటే దేశానికి మధ్య ఉన్న సంబంధాలని ఆల్మోస్ట్ చెడిపోతున్నాయి. నిన్న మొన్న చూసుకుంటే మోడీ గారు రష్యా, యూరోపియన్ కంట్రీస్ కూడా మదర్ ఆఫ్ డీల్స్ అని ఒకటి చేస్తారు. అంటే తారీఫులు తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకో పక్క ఏంటంటే ట్రంప్ ఏంటంటే తారీఫులు పెంచడానికి ట్రై చేస్తున్నాడు. 50% కాదు 100% కూడా చేస్తారని భయపడుతున్నారు. సో దిస్ ఈజ్ వెరీ టిపికల్ ఎగ్జాంపుల్. సో ఇన్వెస్ట్మెంట్ రూపం అంటే ఇండస్ట్రీ యూసేజ్ వల్ల సిల్వర్ రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఈ రెండింటితో పోలిస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది? సో మొత్తంగా ఈ 3 మార్కెట్లు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు? అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా నేను చెప్తాను, రోటీ కపడా మకాన్, తిండి బట్ట గుడ్లో ఒక భాగం. సో రియల్ ఎస్టేట్ ఎప్పటికీ ఎన్నటికీ తరగని మమత. మీరు గత 50 సంవత్సరాలు 100 సంవత్సరాల ముందు వెళ్తే కనుక రియల్ ఎస్టేట్లో పెట్టినవాడు ఎవడు కూడా లాస్. జూబ్లీ హిల్స్లో 11-12 రూపాయలు గజి ఉండదు కొన్ని 50-60 సంవత్సరాల క్రితం. ఈరోజు 4 లక్షలు అయింది గజి. సో సిల్వర్ అనేది, బిండ్ అనేది, లేకపోతే గోల్డ్ అనేది ఈ గత 12-13 monthsలో అంతకుముందు ఎప్పుడు కూడా ఎన్నడూ పెరగలేదు. నేను ఆల్రెడీ మీకు ఇందాక స్టార్టింగ్లో అనాలిసిస్ చెప్పాను. సో రానున్న రోజుల్లో ఇంకా కొద్దిగా పెరుగుతుంది. ఎప్పుడైతే ట్రంప్ గారు కొద్దిగా సెటిల్ అయ్యి నార్మల్ కండిషన్కి వస్తారో అప్పుడు మన డాలర్కి ఎగ్నెస్ట్ రూపీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు రేట్లు తగ్గే అవకాశం ఉంది. తగ్గితే చాలామంది అడుగుతున్నారంటే జీరో అయిపోతుంది. జీరో అవ్వదండి, కొద్ది కరెక్షన్ అవుతుంది. ఆ కరెక్షన్ 20% అవుతుందా, 10% అవుతుందా, 25% అవుతుందా చెప్పడం టూ ఎర్లీ. సార్ ఇప్పుడు ఇంకొకటి మేజర్గా ఇప్పుడు గోల్డ్ రేట్లకు సంబంధించి ఎంత మేరకు పెరుగుతున్నాయి కదా, మరి భవిష్యత్తులో ఈ రేట్లు మళ్ళీ పెరుగుతాయా, ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అవుతాయా? అంటే ఒకరోజు 5,000 10,000 పెరుగుతున్నది, మళ్ళీ రెండో రోజుకి వచ్చేటప్పటికి 5,000 మార్క్ డౌన్ అవుతుంది. సో ఏ విధంగా ఉండిపోతుంది భవిష్యత్తు? ఇది గ్లోబల్ ఎకానమీ మీద ఉంటుంది, ఇన్ఫ్లేషన్ రేట్ అని ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకో కొన్ని రోజులు పెరుగుతుంది. ఎందుకంటే రానున్న సీజన్లో పెళ్లి సీజన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీకు డెఫినెట్గా చూసుకుంటే రేట్లు పెరిగే ధోరణే కనిపిస్తుంది. బట్ కంటిన్యూస్గా పెరుగుతుంది. కొంత టైం తర్వాత ఇది డెఫినెట్గా డ్రాప్ అవుతుంది.
అది ఎప్పుడు డ్రాప్ అవుతుందని టూ ఎర్లీ. మీరు నాకు ట్రంప్ క్యాబినెట్లో ఒక పొజిషన్ ఇస్తే కనుక్కొని చెప్పగలుగుతాను. ఇప్పుడు చెప్పడం చాలా కష్టం నేను. సరే ఇప్పుడు నార్మల్గా ఒక ఇన్వెస్టర్గా ఇప్పుడు డైలీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం బెటరా, లేకపోతే మంత్లీ ఇన్వెస్ట్మెంట్లు బెటరా, అంటే డైలీ ఎస్ఐపీలు చేసే వాళ్ళకి మీరే సలహా ఇస్తారు? అంటే ఇన్వెస్ట్మెంట్ అన్నీ మంచిదండి. ఇప్పుడు మీరు యాంకర్లు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారంటే ముందుకెళ్తే గొయ్యే వెనక్కి వస్తున్నాయి, ఇరికించడానికి ట్రై చేస్తారు. ఇరికించకండి. ఇప్పుడు ఎస్ఐపి వీక్ అంటే వాళ్ళు బాధపడతారు, గోల్డ్ వీక్ అంటే వీళ్ళు బాధపడతారు, రియల్ ఎస్టేట్ వీక్ అంటే బిల్డర్స్ బాధపడతారు. యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టుకుని నేను చేసే ప్రయోగం ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. రిస్క్ అనేది మిటిగేట్ చేసుకోవాలంటే కొంత భాగం రియల్ ఎస్టేట్లో పెట్టండి, కొంత భాగం స్టాక్ మార్కెట్లో పెట్టండి, కొంత భాగం గోల్డ్లో పెట్టండి, కొంత భాగం సిల్వర్లో పెట్టండి, కొంత భాగం మ్యూచువల్ ఫండ్స్. అంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే డోంట్ క్యారీ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ ఉంటాం. అంటే ఒక 5 డజన్లు గుడ్డు కొన్నాను అనుకోండి, ఒకటే బ్యాగ్ పెడితే 5 డజన్లు పోతాయి. అది 5 డిఫరెంట్ బ్యాగులు పెడితే ఒక డజనే పోతాయి. సో రిస్క్ అనేది మీకు మిటిగేట్ అవ్వాలంటే మీరు ఉన్న అమౌంట్ ఎంత సేవ్ చేయగలుగుతారో మీ ఈఎంఐస్ బట్టి చూసుకొని ఆ అమౌంట్ని వేరే సెట్టింగ్స్లో మీరు పెట్టుకుంటే మంచిది. దీని మీద ఇంకేమైనా డీటెయిల్ అనాలిసిస్ కావాలనుకుంటే మీరు నన్ను సంప్రదిస్తే నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. మరి ఫైనల్గా ఈ గోల్డ్ సిల్వర్ రేట్లకు సంబంధించి సో ఎలా ఉండబోతోంది భవిష్యత్తు? ఇప్పటికే మనం చెప్తున్నట్టు ఈ టారిఫుల్ రేట్లు కావచ్చు, ఒకవైపు యుద్ధ వాతావరణ పరిస్థితులు కావచ్చు, సో ఇలాంటివన్నీ శాంతి అయితే ఇప్పుడు మళ్ళీ ఆ రేట్లు కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే గత 100 సంవత్సరాలు బట్టి అమెరికా ఎప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే లేటెస్ట్ ఇండియా, చైనా, జపాన్, రష్యా ఇవన్నీ కూడా సూపర్ పవర్స్గా ఎదుగుతున్నాయి. అంటే వాళ్ళు ఒకసారి ఎప్పుడైతే చూస్తారో అంటే పెరిగారో మన కెపాసిటీ పెరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే మన 50% ట్యాక్స్ చేసినప్పుడు మిగతా దేశాలన్నీ చాలా దెబ్బతిన్నాయి. కానీ ఇండియా ఏం టిట్ ఫర్ టాట్ ఏం కదలలేదు, స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళు ట్రంప్ గారికి భయం ఏంటంటే ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ పాలసీలు కానీ వీసా ప్రాసెస్ కానీ 2027 వరకు వీసాలు పోస్ట్పోన్ చేశాడు. అంటే ఏమవుతుందంటే ఇండియా ఎప్పుడైనా మన సూపర్ సీడ్ అవుతుంది నాకు భయం అనేది ఫియర్ అనేది ఏర్పడింది. అది ఇవాళగా రేపైనా మనం ఇండియా ఏంటంటే 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదగాలని ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ అమెరికా, చైనా టాప్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇవేంటంటే ఈ వరల్డ్ యుద్ధాలు ఇప్పుడు సామరస్యంగా ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ ఇండియన్ కంట్రీస్ కానీ కలిపి తారీఫ్ మీద చేసి రేట్లు తగ్గిద్దాం ఉన్నారు. ఆల్రెడీ 66 నుండి 150% ఉండేది 40%కి 10%కి తగ్గిద్దాం ఉన్నారు. అదేవిధంగా యూరోపియన్ కూడా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద రేట్లు తగ్గిస్తూ ఉన్నారు. ఈ రేట్లు తగ్గిస్తుంటే దాదాపు 2 కోట్ల మంది మీకు ఉపయోగపడుతుంది ఈ తారీఫ్ తగ్గించడం వల్ల. సో ఓవరాల్గా మెటల్ ట్రేడింగ్ అనేది ఎప్పుడైతే కాస్ట్ పెరుగుతుందో మెటల్ ట్రేడింగ్ కాస్ట్ తగ్గుతుంది. అది ఎప్పుడు తగ్గుతుంది? ఇండియన్ రూపీ షుడ్ బికమ్ స్ట్రాంగర్ ఎగ్నెస్ట్ ద డాలర్, అమెరికన్ డాలర్. అప్పుడు మనం కొద్ది స్టేబుల్గా రేట్లు పడే అవకాశం ఉంది. డెఫినెట్గా పడతాయండి రేట్లు. సార్ ఇప్పటికీ బంగారం, వెండి ఈ రెండింటి పైన మాత్రమే మాట్లాడుతున్నాం. మిగతా మూమెంట్స్ సంబంధించి, మెటీరియల్కి సంబంధించి వాటి ఎలా ఉండబోతున్నాయి? ఈ రెండే పెరుగుతాయా, మిగతా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రస్తుతానికి అయితే నేను ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పానండి. ఇప్పుడు గోల్డ్ పెరిగింది, సిల్వర్ పెరిగింది, నెక్స్ట్ కాపర్ కూడా పెరుగుతుంది, బ్రాస్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ మెటల్స్ ట్రేడింగ్ అనేది ఎప్పుడైతే ఇన్పుట్ కాస్ట్ మనం కొనేది 100 రూపాయలకి ఉంటే 50 రూపాయలకి అమ్మలేం కదా. 100 రూపాయలు కొంటే 150కో 140కో 160కి అమ్మాలి. సో ఇన్పుట్ కాస్ట్ తగ్గినంత కాలం రేట్లు పెరుగుతాయి. ఒకసారి మన రూపీ కనుక స్ట్రాంగ్ అయితే కనుక డెఫినెట్గా కొద్దిగా డ్రాప్ అనేది పడుతుంది. అది అట్లా అని చాలామంది అడిగారు, 0 అవుతుందా 50% పడుతుంది అంటే అది చెప్పలేము. బట్ డెఫినెట్గా కరెక్షన్ ఫ్యాక్ట్ అంటాం. ప్రతి రియల్ ఎస్టేట్లో కూడా కొంత పీరియడ్ వ్యవధి తర్వాత కరెక్షన్ ఫ్యాక్ట్ ఉంటుంది. ఇది కూడా ఎంతో దూరం పరిగెట్టదు. కొంతకాలం పరిగెట్టినా మేబీ 2,50,000 దాకా వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. ఇది ఒక 5 లక్షలు 6 లక్షలు 5 లక్షలు అయితే టచ్ అయ్యే సూచనలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏదేమైనటికి రేట్లు తగ్గితే సామాన్యులు కొనుక్కోగలుగుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో సొంత ఇంటి కళ అట్లానే ఉంది. 177 కోట్లు పర్ ఏకర్ అమ్మారు, మీకు తెలుసు హెచ్ఎండి ఆక్షన్లో. సిల్వర్ కూడా 5 లక్షలు అంటే కొనుక్కోవడం చాలా కష్టం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇప్పటి నుంచి సింపుల్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకునే సామాన్య ప్రజలకు మీరేం చెప్తారు? అంటే అది ఇండివిజువల్ కేస్ టు కేసు ఉంటుందండి. ఎందుకంటే వాటి జీతం ఎంత, ఆయన ఏజ్ ఎంత, పరిస్థితి ఎంత, భార్య పరిస్థితి, జాబ్ చేస్తున్నారా, పిల్లలు చదువుతున్నారా, అమ్మా నాన్న పేరెంట్స్ రిటైర్ అయ్యారా, లొకేషను, జాబ్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ బట్టి చూసుకొని ఆయన మొత్తం సపోజ్ ₹1,00,000 శాలరీ అనుకోండి. చాలామంది ఈఎంఐస్ ఎక్కువ పెట్టేసుకున్నారు. 40% కంటే ఎవరైనా ఈఎంఐస్ ఎక్కువ పెట్టుకుంటే బ్యాంక్రప్ట్ అయిపోతాడు. అది డెఫినెట్గా చూసుకోవాలి. మన అప్పులు అనేది 40-35% కంటే ఎక్కువ ఉండకూడదు. సో మీరు ఎంత సేవ్ చేస్తారో మీరు జనరల్గా అనాలిసిస్ ఎలా చేస్తారో మీరు వచ్చినప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 20-30 క్వశ్చన్. ఆ క్వశ్చన్ బట్టి మీరు ఎంత సేవ్ చేయగలుగుతున్నారో, అసలు ఎంత సేవ్. చాలామంది ఏంటంటే ఖర్చు పెట్టిగా ఉన్నది సేవ్ చేద్దాం అనుకోండి. నా పాలసీ అంటే ముందు సేవ్ చేసి మిగిలిన దాంట్లో ఖర్చు లేవు. మటన్ బిర్యానీ లేకపోతే పచ్చడి మెతుకులు తినండి. బట్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం, రానున్న ఫ్యూచర్ కోసం చాలా ఇంపార్టెంట్. సో
సో కేస్ టు కేసు మారుతుంది. ఇన్వెస్ట్ చేయాలా లేదా, చేస్తే ఎక్కడ చేయాలి, ఎంత శాతం చేయాలి, ఏ సెగ్మెంట్లో చేయాలి అనేది మనం అనాలిసిస్ ఇస్తాం. సో ఇది మొత్తానికి అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులతో ఇప్పుడు బంగారం వెండి ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. రానున్న ఆ రోజుల్లో వెండి కావచ్చు, బంగారం కావచ్చు, దాంతోపాటు రాగి, కాపర్ ఇట్లాంటి మెటల్స్ అన్నీ కూడా ఆకాశాన్ని తాకే రేట్లు కూడా కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఇక సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలంటే ఇటు గోల్డ్, సిల్వర్తో పాటు రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్లో కూడా అంచెలంచెలుగా డబ్బులు పెట్టుకుంటూ తన జీతానికి సరిపడే ఖర్చులు పెట్టుకుని మిగతావన్నీ కూడా సేవింగ్స్ చేస్తూ ముందుకెళ్తే బెటర్ అంటూ కూడా బిజినెస్ అనాలిసిస్ట్ నంది రామేశ్వరరావు అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ మధుతో ప్రశాంత్, RTV హైదరాబాద్ నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store